హల్లెలూయా. నీకు బలము కలుగును గాక. ఎన్ని విషయాల్లో? ఎన్ని విషయాల్లో? అన్ని విషయాల్లో. హల్లెలూయా. ఇక నువ్వు కాదు కూడని కొట్టి వేసినా కూడా గాడ్ విల్ గివ్ న్యూ స్ట్రెంగ్త్. మరలా నూతన బలాన్ని ఇచ్చి ప్రభు నిన్ను అక్కడ నిలబెడతాడు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అందుకే లాస్ట్ టైం అనుకుంటా నాకు అది నేను మరలా వింటుంటే నాలో ఫెయిత్ రేజ్ అవుతా ఉంది. నాలో ఫెయిత్ రేజ్ అవుతా ఉంది. నా ఒప్పుదలనే నాకు బలాన్ని తీసుకొస్తాను. నా ఒప్పుదలనే నా ఆశీర్వాదం తీసుకొస్తాను. నా ఒప్పుదలని బట్టే నేను ఎంతటి ఘోరమైన స్థితిలోకి వెళ్ళిపోయినా మరలా నేను పైకి రాగలుగుతాను. హల్లెలూయా. ఆమేన్. చదుదాం. ఎవరంట? శక్తిహీనులకంట బల అభివృద్ధి కలగజేయవాడు ఆయనే. ఎవరిని చూడాలి ఇప్పుడు నేను? తోసివేసేటోళ్ళనా? పడేసేటోళ్ళనా? నువ్వేం చెప్తావయ్యా అని అనేవాళ్ళనా? కాదు కదా. సో అది అలా చూసినప్పుడల్లా నువ్వు పడిపోతావు అంతే. ఫోకస్ ఆన్ గాడ్, ఫోకస్ ఆన్ గాడ్. హల్లెలూయా. నిజమే కదా, ఇవన్నీ జరుగుతూనే ఉంటాయి కదా. అవునా? బాలురు సొమ్మసిల్లుతారు, అలయుదురు, యవనస్తులు తప్పక తొట్టులుదురు. ఇది టాస్క్ అన్నమాట. యెహోవా కొరకు ఎదురు చూచువారు అంటే దావీదు కూడా తన మార్గంలో, తన ప్రయాణంలో సౌలు తరుముతున్నా, శత్రువు తరుముతున్నా కూడా ఆయన ఎవరిని ఫోకస్ చేస్తున్నాడు చెప్పాలా? గాడ్. గాడ్, ఫోకసింగ్ ఆన్ గాడ్. దేవుని కోసం ఎవరైతే ఎదురు చూస్తారో నేను చెప్తున్నాను కదా, కొత్త బలాన్ని పొందుకుంటారంట. కొత్త బలాన్ని. స్ట్రెంగ్త్ ఈజ్ సింప్లీ పవర్. అదేవిధంగా బలము అంటే శక్తి, పవర్ ఆఫ్ గాడ్, దేవుని శక్తి. దేవుని శక్తి అంటే ఏంటి తెలుసా? దేవుని శక్తి పని చేస్తేనే తెలుసా నిర్జీవంలో ఉన్నది జీవంలోకి వస్తుంది అంతే. ప్రైజ్లో ఇక చనిపోయింది, ఇక అయిపోయింది, ఇది ఇంతే, నో వన్ పట్టించుకోరు అనే స్థితిలో కూడా వెన్ గాడ్ స్ట్రెంగ్త్, దేవుని బలం ఎప్పుడైతే వస్తుందో, దేవుని శక్తి ఎప్పుడైతే వస్తుందో బాడీ లేచి కూర్చుంటుంది అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసు ప్రభు కూడా ఆయన పరిచర్య అలా చేస్తూ అలా అలా వెళ్ళిపోతూ ఉంటే పాడను పట్టుకొని పోతా ఉంటాడు. అవునా? ఆ తల్లి ఏడుస్తూ ఉంటాను చూసి పాడను పట్టుకుంటే ఏమొచ్చింది కదా? జీవం వచ్చేసిందట. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. టచ్, వన్ టచ్ లో యు విల్ రిసీవ్ ద స్ట్రెంగ్త్. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. బలము అన్ని విషయాల్లో మీకు కలుగును గాక. హల్లెలూయా. అందుకనే ఇది 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 చాలా ఇంపార్టెంట్ తెలుసా? యెహోవా కొరకు ఎదురు చూచువారు నూతన బలం పొందుదురు. కానీ ఈ కొంతమంది ఏం చేస్తారంటే 10 నిమిషాలు ప్రార్థన చేసి అయిపోయిందని పక్క జరిగిపోతారు. అరగంట సేపు ప్రార్థన చేసి పక్కకి వెళ్ళిపోతారు. నువ్వు 10 నిమిషాలు ప్రార్థన చేసినా, 20 నిమిషాలు ప్రార్థన చేసినా అదే స్థానంలో ప్రభు కోసం ఎదురు చూస్తే అదే విషయంలో దేవుడు జవాబిస్తాడు. మరలా దేవుడు బలాన్ని ఇస్తాడు. హల్లెలూయా. మిస్టేక్ ఏంటి తెలుసా? నీ ప్రార్థనలో నువ్వు ఎందుకు సనగిలిపోతావు అంటే, మిస్టేక్ ఏంటిదంటే ప్రార్థన చేసి గట్టిగా ఆమె చెప్పండి అట్లా చెప్పి పక్కపోతావు అంతే. మాట్లాడదాము అని అనుకునేసరికి నువ్వు కిచెన్ లో ఉంటావు, లేకపోతే ఇంకా బయట అక్కతో మాట్లాడుతావు, లేకపోతే చెల్లెతో ఇంకేడ మాట్లాడతారు దేవుడు? చెప్పండి. అడిగింది నువ్వే, మరి నెక్స్ట్ ఏమి ఇవ్వాలైనా జవాబు ఇవ్వాలా? మరి జవాబు ఇచ్చి అక్కడ కూర్చుంటావు. అస్సలుకి ప్రార్థన చేసి గట్టిగా ఆమె అని చెప్పి కళ్ళు దురుచుకొని అని చెప్పి వెళ్ళిపోతావు అంతే. నో 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 నో. యెహోవా కొరకు ప్రార్థనలో వేచి చూస్తూ ఉంటే దేవుడు మాట్లాడి బలాన్ని ఇస్తాడు. చెప్పండి. ఓర్పు కావాలి, సహనం కావాలి. ఎక్కడి నుంచి దేవుని ఎదురు పొందుకోవడానికి కొంచెం ఓర్పు, సహనం కావాలి. ఇది బయట జరిగేది కాదు, నీ అంతరంగంలో జరిగేది. అందుకే ప్రార్థన చేసిన తర్వాత అప్పుడే ఆమెను అనకు, ఆమెగా సైలెంట్ గా కూర్చో. ఏం మాట్లాడుతాడో, ఏం చెప్తాడో, లేకపోతే యెషయా గ్రంథం 40వ అధ్యాయం 31 చెప్తాడేమో. వెయిట్ చేయి. హల్లెలూయా. వెయిటింగ్ లిస్ట్ లో ఎవరు కనిపించట్లేదు ఇప్పుడు.
వెయిటింగ్ లిస్ట్ లో ఎవరు కనిపించట్లేదు, ఏదో ఒక బస్ ఎక్కి వెళ్ళిపోతున్నారు అంతే. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. చెప్పండి, మార్చుకోవాలి, మార్చబడాలి. హల్లెలూయా. యెహోవా కొరకు ఎదురు చూసేవారు నూతన బలము పొందుదురు. వారు నేను పక్షిరాజు వలె రెక్కలు చాపి పైకి శత్రువుకి అందనంత స్థితిలో పైకి ఎగురుదురు. హల్లెలూయా. దట్ ఈస్ ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్. అది దేవుని బలం అంట. నిజంగా దేవుడు నిన్ను పట్టుకొని ఆశీర్వదించడం ప్రారంభిస్తే, అరే ఎక్కడున్న వ్యక్తివి ఎక్కడికి వెళ్ళిపోయావు అని ఆశ్చర్యపోయే రీతిగా ప్రభు చేస్తాడు. హల్లెలూయా. చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. 5 సంవత్సరాల క్రితం నిన్ను కలిసిన మీ దోస్తులు ఎక్కడ ఉన్నారు, నువ్వు ఎక్కడ ఉంటావు, వాళ్ళు ఎక్కడ ఉన్నారు, ఇప్పుడు నువ్వు ఎక్కడ ఉంటావు, వాళ్ళు ఏ స్థితిలో, అసలు వాళ్ళు ఉన్నారో లేదో ఏం తెలుసు. 5 సంవత్సరాల కింద అంటే అప్పుడు కరోనా యుద్ధం ఉంది, ఎవరున్నారో ఎవరు పోయినావు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ద స్ట్రెంగ్త్ ఆఫ్ గాడ్ ఏం చేస్తానంటే రైజ్ చేస్తున్నాను. అందుకే ప్రభు నందు చాలా బలంగా నమ్మాలి. అంతే, చాలా బలంగా నమ్మాల. నీ పోరాటం ఏదైనా ఉంటే ప్రభుత్వం చూసుకో, వాద్యం ఏదంటే ఉంటే ప్రభుత్వం చూసుకో. ఆ స్థితిలో ఉండాలని. ప్రభు నువ్వు దీపిస్తానో నన్ను దీపించి, అంతే. నన్ను మాట్లాడుతానో మాట్లాడు. అవునా, నా మానను నేను ఎక్కడ కూర్చుంటే పిలిచిందో నువ్వే. అర్థమైందా? దావీదులాగా నేను మాట్లాడుతాను. నా మానను నేను గుర్ర కాసుకొని ఏదో ఆరాధన చేసుకొని ఉంటుంటే పిలిచి మరి, ఇంకోటి ఎక్కడ ఉన్నాడా, అక్కడ పొలంలో ఉన్నాడా, వేస్ట్ అండి పట్టించుకోవాలి అది ఫాదర్ అంటే, నువ్వు తీసుకురా ఫస్ట్. తీసుకొస్తే సమయానికి అభిషేకం వచ్చి ఇజ్రాయెల్ రాజుగా చేస్తున్నా అంటే ఆయులు పోషిస్తాడు. అంతే. దావీదు మానాడు, దావీదు ఉన్నాడు, పిలిచింది ఎవరు? అవును కదా. అవునా, నీకు నువ్వు ప్రశాంతంగా పాపంలో శాపంలో ఉన్న వ్యక్తి ఎవరు పిలిచారు నిన్ను? చెప్పండి గట్టిగా. దేవుడే కదా. మరి పిలిచినోడు నమ్మదగినోడు కాదా? ఇంత గొప్ప జీవితాన్ని, ఇంత గొప్ప మార్గాన్ని, ఇంత గొప్ప వెలుగులోకి ప్రభు తీసుకొచ్చినప్పుడు చిన్న అవునా అయితే తన ప్రియులు నిర్మించుచుండగా ఆయన వారికి ఇచ్చుచున్నాడు. ఆమేన్. దేవుని ఆశీర్వాదం అట్లా వస్తుంది. అంతే.